ఈ విషయాన్ని అసలు నేను ఇంత పిచ్చిగా, ఇంత ఇమ్మెచ్యూర్‌గా నేను ఎట్లా అనుకున్నా, అసలు ఎట్లా ఆలోచించినా అని ఆలోచిస్తేనే నా మీద నాకే చాలా నవ్వొస్తుంది. బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 178. ఈరోజు ముచ్చట ఏందంటే, నేను ఒకప్పుడు ఎంత ఇమ్మెచ్యూర్‌గా ఉన్నా, ఎంత ఫన్నీగా ఉన్నా, నేను ఈ విధంగా నేను రివెంజ్ తీసుకుంటా అని చెప్పేసి ఈ మాట చెప్పినందుకు నా మీద నాకు చాలా నవ్వొస్తుంది. అది ఏం మాట ఏంది అనేది నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. అయితే ఒక టైంలో మనం ఏం చేయలేం, మనం ఏం బీకలేము, నీతోనేం కాదు, నేను జీరో అని చెప్పేసి ఇక ఒకళ్ళు వదిలేసి మనని వెళ్ళిపోయారు. ఆ ముచ్చట ఇప్పుడు ఎందుకులే కానీ, బేసిక్గా చాలా మంది అబ్బాయిలు ఏమంటారు అంటే, ఒక అమ్మాయి వదిలేసినాక ఈ అమ్మాయితో నన్ను లాస్ట్ మాటలు ఏముంటాయి అంటే, నీకంటే మంచి అమ్మాయిని పటాంచి చూపిస్తా, లైఫ్లో బెటర్ అయి చూపిస్తా అని అంటారు. కానీ నేనేమన్నా అని నాకు ఆలోచిస్తే రోడ్డు మీద పిచ్చోన్ లేక నవ్వు కూడా వస్తున్నా. నేను అన్న మాటకి, నేను అన్న లాస్ట్ మాటలు ఏంటంటే, సరే నువ్వు నన్ను ఇప్పుడు వదిలేసినావు, నీ జీరో కావచ్చు, నీ నథింగ్ కావచ్చు, కానీ రేపటి రోజు నేను ఏదో ఒకటి అవుతా, నేను ఏదో ఒకటి సాధిస్తా. ఆ రోజు మీ ఇంటి ముంగట ఒక జాగ ఉంది, ఆ జాగలో ఇల్లు కట్టి, ఆ ఇంటి మీద స్విమ్మింగ్ పూల్ కట్టి, ఆ స్విమ్మింగ్ పూల్లో దుంకుతే అల్లున్న నీళ్ళు ఎగిరి మీ ఇంటి ముంగడ పడి నువ్వు వేసిన ముగ్గు చెరిగిపోతుంది అని పెద్ద శపథం చేసిన. నేను ఇంటి ముంగడ జాగ ఉండడం ఏంది, నేను ఆ జాగ కొని ఇల్లు కట్టడం ఏంది, ఆ ఇల్లు కొని దాని మీద స్విమ్మింగ్ పూల్ కట్టడం ఏంది, అలా దుంకుతే నీళ్ళు ఎగిరి ఆ పిల్లవాళ్ళ ఇంటి ముంగడ పడి ఆ వేసిన ముగ్గు జరిగిపోవడం ఏంది. అరే మరీ ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్నవేంద్రా అని అనుకుంటున్నా నేను ఇప్పుడు ఆలోచించుకొని. ఇప్పుడు నాకు ఇది ఫన్నీ అనిపిస్తుంది, కానీ ఒకప్పుడు నా సిచ్యువేషన్ అట్లుండే, నేను ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాలేకపోతుండే, అందుకని ఇట్లాంటి శపథం చేయాల్సి వచ్చింది. ఇక చాలా మంది అంటారు కొన్నిసార్లు మనం మజాక్లా మాట్లాడినే నిజమైతే ఈ పైన తదాస్తు దేవతలు ఉంటారని చెప్పేసి. ఒకవేళ నిజంగానే అది మాటలు కనుక నిజమయ్యేటట్టుంటే కనుక ఈ టైప్ రివెంజ్ తీసుకుంటే నా మీద నాకే నవ్వు వస్తుంది. ఇది ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది మీ అందరికీ. ఇక మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి లాస్ట్ మాట ఏం చెప్పారు అనేది కింద కామెంట్ చేయుర్రి. ఈరోజు ఇంతే. రీల్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయుర్రి.